అండ్ నార్మల్గా సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయండి మనకు? ఏదైనా క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకు సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది? క్యాన్సర్ యొక్క లక్షణాలు సర్వసాధారణంగా ఈ విధంగా ఉంటాయి. మొట్టమొదటిగా శరీరంలో ఏ భాగంలోనైనా ఇటీవల కొత్తగా ఏర్పడిన కణితి. చాలామందికి శరీరంలో అనేక కణితులు ఉంటాయి. ప్రతి కణితిని చూసి భయపడే అవసరం లేదు. ఇటీవల కణితి ఏర్పడి 2-3 వారాల్లో పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం ఉంది. రెండవదిగా మలమూత్ర విసర్జనలో మార్పులు. అంటే మల విసర్జనలో మార్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా విరోచనాలు అవ్వటం, లేకుంటే ఎక్కువగా కాన్స్టిపేషన్, మల విసర్జనలో రక్తం పడటం, లేకుంటే చీమి కారటం, ఇలాంటివి తరచుగా మోర్ దాన్ 2-3 వీక్స్ అయినా కూడా తగ్గటం లేదో ఉన్నవి అంటే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. అలాగనే మరి మన నోటిలో కానీ మానని పుండు ఉన్నట్లయితే అది క్యాన్సర్ లక్షణం అనవచ్చు. మనకి టంగ్ బైట్ అయిందనుకో, నాలుగు ఖర్చుకుంటే చిన్న పుండు అవుతుంది, వారంలో మానిపోతుంది. అయితే ఇప్పుడు 2 వీక్స్ అయింది, పుండు మానటం లేదు, నొప్పి లేదు కానీ పుండు మానటం లేదు, కాబట్టి అది క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. సో మానని పుండు, మలమూత్ర విసర్జనలో మార్పులు, అధికంగా బరువు తగ్గిపోవటం, గొంతుకు బొంగురు పోవటం, మానని దగ్గు, ఇవి కొన్ని సర్వసాధారణ క్యాన్సర్ యొక్క లక్షణాలు. అంత మాత్రం కాకుండా మరి వైట్ డిశ్చార్జ్ అధికంగా అవడం, ప్రత్యేకంగా స్త్రీలలో మరి తెల్లబట్ట అధికంగా అవటము, లేకుంటే ఎర్రబట్ట అధికంగా అవటము, ఇది కూడా వారి యొక్క గైనకాలజికల్ క్యాన్సర్కి ఒక లక్షణంగా మనం భావించవచ్చు.